దేవాతి దేవుని నామమున దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ముందుగా త్రిత్వ దేవునికి నా హృదయపూర్వక మరణాత, త్రైక దేవునికి మరణాత. బైబిల్ మిషన్ స్థాపకులు మొంగమూరి దేవదాసాయి గారు మన సభలలో ఆత్మరూపులుగా ఉన్న వారికి మరణాత. బైబిల్ మిషన్కు గొప్ప సేవను అందించి పరమనుకు వెళ్ళిన మా తాతయ్య గారు రెవరెండ్ డాక్టర్ బిషప్ ఏ జానయ్య గారికి నా హృదయపూర్వక మరణాత. మా ఆత్మీయ తండ్రి గారు బైబిల్ మిషన్లో సెక్రటరీ గారిగా 6 సంవత్సరాలు పనిచేసి పరమనుకు వెళ్ళిన తండ్రి గారికి చార్లీ జాన్ ఫినయ్ గారికి నా మరణాత. బైబిల్ మిషన్లో దేవుని యొక్క కాడిని బలముగా ఎత్తుకొని ఎంతో బలముగా పనిచేయచ్చు దేవుని యొక్క సేవను ఘనంగా నడిపించుచున్న బైబిల్ మిషన్ అధికారులు ప్రెసిడెంట్ ఐ గారు, రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు ఐ గారు వారికి నా మరణాత. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఐ గారు రెవరెండ్ డాక్టర్ ఏ దైవారావు ఐ గారికి నా మరణాత. అలాగే సెక్రటరీ ఐ గారు రెవరెండ్ వైడి ఇమాన్యుయల్ ఐ గారికి నా మరణాత. జాయింట్ సెక్రటరీ ఐ గారు జిఆర్ ఇమాన్యుయల్ రాజయ్య గారికి నా మరణాత. గవర్నింగ్ బాడీ మెంబర్లు అయిన వారికి, కమిటీ సభ్యులైన వారికి మరణాత. అలాగనే తోటి దైవ సేవకులైన వారికి మరణాత. వచ్చిన వారందరికీ మరణాత. మరణాత. చేతులు పైకెత్తి మరణాత చెప్దామండి. మరణాత. పరిశుద్ధ వాక్య గ్రంథములోంచి వాక్యములోనికి వెళదామండి. గ్రంథములు కలిగిన వారు గ్రంథములు తెరిచి చూద్దాము. నిర్గమాకాండము 16వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. నిర్గమాకాండము 16వ అధ్యాయము. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజములతో మాటలాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. చాలండి ప్రార్థన. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మోకరించలేని వారు లేచి నిలబడదాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా రండి. నేటి సమయమనందు నీ అమూల్యమైన విలువైన వాక్య వర్తమానమును మాకు అందింపచేసి మమ్మను బలపరచండి. నూరంతలుగా మమ్మను ఫలింపచేయండి. దేవా, నీ మహిమ, యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, ఆ మహిమలో ఉన్న గొప్పతనము, ప్రత్యేకత, ఆ మహిమలో ఉన్న ఘనత, ఆ మహిమలో ఉన్న బిరుదులు, ఈ మహిమను ఎందుకు నీ విడిచిపెట్టావో, తిరిగి ఆ మహిమను ఎలాగని ఇవ్వాలని మాకు ఉద్దేశించుచున్నావు. ఈరోజు నీ మాటలను మాకు వినిపింపచేసి మమ్మను బలపరిచి నడిపించమని, నూరంతలుగా నీ మహిమతో మమ్మను బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మహిమ తోడా కాపివేయు మహిమా కొరకు సిద్ధపరచు. మహిమా తోడా కాపివేయు మహిమా కొరకు సిద్ధపరచు. మహిమా జీవుగా మార్చి
మహిమలోకి చేర్చుకొనును. యేసు ప్రభువు వాచుచు. అందరూ చప్పలు కొడదామండి. రండి పూర్వాదోషారులు చంపిరి బ్రతికెను దోట వరుడై వాచునంది. ప్రభువు వాచుచున్న ఇదిగో వినరండి. దేవదేవుని నామమున మేలరకు దేవుని యొక్క మహిమ, ఆశీర్వాదపు దీవెనలు, ఆయన మహిమపు మేలులు, మహిమాన్వితుని యొక్క దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, 2026వ సంవత్సరములో దేవుని యొక్క వాక్య వర్తమానము అందించుటకు నాకు ఇవ్వబడిన అంశము యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమ అనగా మహిమ వార్తావళిలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గూర్చి అయ్యగారులైన వారు నన్ను తెలియచేయమని సెలవిచ్చారు. జనకులు సిరిని గాని స్త్రీని గాని ముట్టని నిష్కలంక పరిశుద్ధులు 120 సంవత్సరాలు జీవించి బైబిల్ మిషన్లో ఎంతో బలమైన బోధలు మనకు అందించు వారు మహిమ వార్తావళిలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గూర్చి తెలియచేసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చేతులు ఉన్న వారందరూ చేతులు పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ అనగా ఏమిటి? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ ఏమిటి? దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ ఎలాగుంటుంది? ఆయన మహిమ ఎలా కనబడుతుంది? ఆయన నీ కోసం ఏ మహిమను విడిచిపెట్టాడు? అలాగునే నీవు యేసు క్రీస్తు ప్రభువారి కోసం ఎలాగున నీవు మహిమపరచుచున్నావు? ఆయన పేరులో ఉన్న మహిమ ఏమిటి అనగా ఆయన పేరు బిడుదలో ఉన్న మహిమ ఏమిటి? ఈరోజు కొన్ని మాటలు మనము ఆలకించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అనగానే అందరూ ఏమి ఎత్తాలి చెప్పండి? చేతులు పైకెత్తాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మహిమ అంటే ఏమిటి? మహిమకు అర్థం ఏమిటి? మహిమ అంటే దేని గురించి చెప్తారు? మహిమ అనగా గొప్పతనం, మహిమ అంటే ఘనత, మహిమ అంటే ప్రభావితమైన శక్తి, మహిమాన్వితం. దేవునికి స్తోత్ర. గొప్పతనము, గ్రేట్నెస్, మ్యాజెస్టీ. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాల్సిన మాట ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ అంటాం. దేవుని యొక్క గొప్పతనాన్ని దేవునికి మాత్రమే వాడే పదం ఏమిటంటే మహిమ. ఇది దేవునికే వాడతారు కానీ మనుషులకి వాడరు. మహిమ అనే పదము దేవునికే చెందుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. మళ్ళీ చేతులు పైకెత్తట్లేదు. హల్లెలూయా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్య గ్రంథంలోంచి అయ్యగారు చెప్పిన మాటలు ఏమిటి? దేవునికి ఏంటి మహిమ? ఈ గొప్పతనం ఏమిటి? దేవుని మహిమ ఏమిటి? ఈరోజు దేవుని యొక్క గొప్పతనాన్ని మనమందరము తెలుసుకునే వారమై ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మహిమతనమును గూర్చి, మహిమను గూర్చి, ఘనతను గూర్చి మనమందరము ఎరిగిన వారమై ఉండి ఆయన మహిమలో మన ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. ఆహారం లేదంటే దేవుడు ఆహారం ఇచ్చాడు, మన్నానిచ్చాడు. ఈ మన్నా అయినా తినాలి, మాకు మాంసము లేదా, కొండ దగ్గర మేము వండుకునే ఉండేవారము అని సనుగు కొనగా, దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు
రేపటి దినమనందు మీకు మహిమను చూపించెదరు అని చెప్పబడింది. అంటే దేవుడే మహిమ, ఆయన మాట్లాడటమే మహిమ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వారా, గమనించాల్సిన మాట ఏమిటంటే, తెల్లవారుజామున వారింకను మాట్లాడుచుండగా అరణ్యములో వారికి మహిమ కనబడుచున్నది. పరిశుద్ధ వాక్య గ్రంథంలో అట్లా అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కనబడెను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్పతనము కనబడెను. ఏంటి దేవుని యొక్క గొప్పతనం? దేవుని ఘనత ఏమిటి? దేవుడు రక్షకుడు అయి ఉన్నాడు. ఈ లోకములో మానవుల్ని రక్షించేవాడు ఎవరు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షకుడు. దేవదాసయ్య గారు అన్నారు, అక్కడ ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడెక్కడో అద్భుతాలు జరుగుతాయి, కానీ రక్షణ మాత్రము యేసు అందే ఉన్నది అన్నారు. చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. యేసు తప్ప ఆత్మలు రక్షించేవాడు ఎవరు లేడు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు. ఆయనలోనే రక్షణ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏ మానవునికి ఎటువంటి రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ ఉన్నదని ఆయన గురించి అయ్యగారు తెలియచేస్తున్నారు. అట్టి గొప్ప దేవుని యొక్క మహిమేమిటి? ఆయన ఈ లోకానికి రాకముందే గొప్ప వాగ్దానాలు చెప్పబడ్డాయి. ప్రవక్తలైన వారు ప్రవచించారు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనము, యెషయా గ్రంథములో 9:6లో, సంఖ్యాకాండము 26 ఆ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. మీకా 5:2లో ఎంత గొప్పది! ప్రవక్తలైన వారు ముందుగానే ప్రవచించారు. ఇది దేవుని మహా గొప్ప మహిమ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇట్టి గొప్ప దేవుడు ఆయన ఎలాగో వచ్చాడంటే కన్యక ద్వారా వచ్చారు. ఎలాగో వచ్చారు? కన్యక ద్వారా వచ్చారు. ఇదే గొప్ప మహిమ. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలసడం ఏమిటి? ఆయన జన్మించడము దూతలైన వారు పనిచేయటం ఏమిటి? ఆయన జన్మించినప్పుడు గొప్ప హడావిడి జరగటం ఏమిటి? ఇదే దేవుని యొక్క మహిమ అయి ఉన్నది. బాబు సౌండ్ తగ్గించా, కొంచెం పెంచమ్మా, బేస్ తగ్గింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, గమనించాలి. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గురించి నేను చెప్తున్నాను. ఆయన గొప్ప మహిమ కలిగిన వాడు. ఆయన జన్మించినప్పుడే ఉన్నతమైన మహిమ కనబడుచు ఉన్నది. గమనించినట్లయితే ఆయన జీవితంలో గొప్ప మహిమ కనబడుతుంది. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన దయ్యములు పారదోలిన వాడు, ధర్మశాస్త్రాన్ని కృపాశాస్త్రముగా మనకి ఇచ్చినవాడు, అలాగనే పాపులను క్షమించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, తల్లిదండ్రుల మాటను ఆయన నమ్మిన వారై ఉన్నారు. వారి తల్లిదండ్రులకు లోబడిన వారై ఉన్నారు. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితం అంతా మహిమే. ఆయన బోధలు చెప్తుంటే మహిమే. ఆయన ప్రజలు ఆయన వెంట వచ్చేవారు మహిమే. ఆయన చేతులుంటే అద్భుతాలు జరుగుతాయి మహిమే. దేవునికి స్తోత్రం. ఆయనకున్న మహిమ ఈ లోకములో ఎవరికైనా ఉందా? ఆయనకున్న ఘనత ఈ లోకములో ఎవరికైనా ఉందా? ఆయనకున్న గొప్పతనము ఈ లోకములో ఏ మనిషికైనా ఉందా? అందుచేతనే ఆయన గొప్ప రక్షకుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ దేవునిని మనము అంగీకరిస్తే, ఆయా దేవునిని బాప్తిసము పొందితే దేవునిని మహిమపరచుచున్నామని జనకులు దేవదాసయ్య గారు ఇలాగున రాశారు. గణపరచుడి దేవుని తైక జనకుడ ఏకాత్ముని, గణపరచుడి దేవుని తైక జనకుడ ఏకాత్ముని, మన యొద్ద నివసించు మనసున తండ్రి, మనసున గణపరచుడి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏ పాపినైనా క్షమించగలిగిన గొప్ప శక్తివంతుడైన, ఎటువంటి రోగినైనా స్వస్థపరచగలిగిన దేవుడైనా,
మరణించిన వారిని లేపగలిగిన దేవుడైనా, ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప ఘనత ఏ వ్యక్తిలోనూ లేదు. అందుచేతనే ఆయనే ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవుడు మరి ఒక మహిమ ఏమిటంటే, నీ కోసం నా కోసం మన పాపములు ఆయన మీద వేసుకుని సిలువేయబడి రక్తము కాచి మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణించిన వాడే ఈ గొప్ప దేవుడు. మరణించిన వాడే ఆయన నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆయన మహిమ గొప్పది. మరణించి తిరిగి మూడో దినమునందు లేపబడిన వాడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, అందుచేతనే ఆయన గొప్ప మహిమ కలిగిన వాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇంతకంటే గొప్ప మహిమ ఎవరి దగ్గర ఉందా? ఇంతకంటే గొప్ప ఘనత ఎవరి దగ్గర ఉందా? ఇంతకంటే గొప్ప జీవితం ఎవరికైనా ఉందా? వారే దేవుడు అనవచ్చు. అయితే ఈ ప్రపంచంలో ఇంతకు మించిన గొప్పవారు లేరు, ఇంతకు మించిన గనులు లేరు. ఆయనే ఘనమైన దేవుడు. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. అందుచేతని జనకులు దేవదాస్ సాయి గారు మహిమ స్తుతియు మహిమ ఆయనకి చెల్లును అని చెబుతూ గొప్ప కీర్తన రాశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఆయన యొక్క గొప్పతనము ఉన్నతమైనది. ఆయన మహిమ ఈ లోకములో ఎవరికి లేదు. ఆయన బోధ చేయగా 3 దినములు ఆయన దగ్గర కూర్చుని ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడే ప్రజలు. ఆయన ప్రేమ ఉన్నతమైనది, ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమలో ఉన్న మహిమ ఎంతంటే, పాపము లేనివాడు ముందుగా రాయి వేయండి అన్నాడు. ఆయనే ముట్టి క్షమించిన వాడు పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన మానవ కోసము, మానవుల కోసము ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాలు బోధలు చేసి మరణించి లేపబడిన వాడు. అందుచేతనే ఆయనకు మించిన గొప్ప ఉన్నతమైన స్థితి లేదు. ఆయనే 3వ దినమునందు లేపబడ్డాడు. పునరుత్థానుడయ్యాడు. 40వ దినమునందు ఆరోహణమై తిరిగి 2వసారి రాబోతున్నాడు. ఇంత మహిమ ఎవరి దగ్గరైనా కనబడుతుందా? ఆ దేవునిది. ఇంత మహిమ యేసుక్రీస్తు ప్రభువారిది మరెక్కడ ఎవని యందు మనం చూడలేము. ఇట్టి మహిమ గలన దేవుని యొక్క మహిమ మీ అందరికీ మెండుగా కలుగును గాక. రెండవదిగా అయ్యగారు చెప్పినది ఏమిటంటే, ప్రభు స్వరూపములో సర్వమై ఉన్నాడు. అమ్మా గమనించండి, ప్రభు సర్వములో సర్వమై ఉన్నాడు అంటే ఈయన మహిమాన్వితుడు, మహా గొప్ప దేవుడు. అంతయు ఈయనదే గనుక అంతటలో ఈయన మహిమ కనబడుతుంది. అనగా ఈయన సృష్టికర్త, సృష్టి ఈయనది. దేవుని బిడ్డలారా, సర్వము ఈయనదే. అందుకనే సృష్టిలో దేవుని మహిమ కనబడుతుంది. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఆయన లేకుండా ఏది కలుగ చేయబడలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సూర్యుడు దేవునివాడు, చంద్రుడు దేవునివాడు. అందుచేతనే యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుని చంద్రుని ఒక నేడల్లా కదల్చలేదు. ఇది దేవుని మహిమ కాదా? ఇశ్రాయేలులైన వారు నడిచి వెళుతుండగా ఆ యొక్క సముద్రము, ఎర్ర సముద్రము రాగా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆగక ముందుకు సాగిపోడి అని దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల నడిపించాడు. ఇది దేవుని మహిమ కాదా? దేవుని బిడ్డలారా, అగ్ని దేవునిది. అందుచేతనే దేవుని ప్రవక్త నేనే ఆ యెహోవా దేవుని ప్రవక్తనైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను 50 మందిని కాల్చివేయునుగా కానగానే అగ్ని రాలేదా? దేవుని బిడ్డలారా, 300 మంది బయలు ప్రవక్తల దగ్గర ఆ యొక్క ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద పశువును కట్టెలను కాల్చలేదా? ఇది దేవుని మహిమ కాదా? దేవుని బిడ్డలారా, 3 వ్యక్తులను షడ్రక మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేస్తే దేవుడు ఆజ్ఞివగా షడ్రక మేషక్ అబేద్నెగోలను ఏమీ జరగకుండా వారి తల వెంట్రుకలను, వారి వస్త్రమైనను వాసన కూడా రాకుండా చేసిన దేవుడు
ఇది దేవుని మహిమ కాదా? అట్టి మహిమ కలిగిన దేవుడు నీ జీవితంలో మహిమ చేయటానికి ఏమాత్రము ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. నమ్మిన వాడు చప్పలు కొడదాము గట్టిగా. జనకులు దేవదాసాయి గారు అన్నారు, స్తుతియు మహిమయు నీకే శృతికి దివికిందితి హితాతికిన్ తాతవై వెలాయో మా దేవా. స్తుతియు మహిమయు నీకే శృతికి దివికిందితి హితాతికిన్ తాతవై. దేవునికి స్తోత్ర. సృష్టి దేవునిది, సృష్టి దేవుని మహిమపరుస్తుంది. అమ్మా, సూర్యుడు దేవుని మాట విన్నాడు, అగ్ని దేవుని మాట వింది, నీరు దేవుని మాట వింది, జలజరాలు అమ్మా పశువులు దేవుని మాట వింటాయి. అందుచేతనే ఆ వ్యక్తిను దేవుని బిళ్ళారా, ఆ వ్యక్తిను సముద్రంలో పడవేయగా తిమింగలం వచ్చి ఏం చేసింది చెప్పండి? మింగివేసింది. దేవుని బిడ్డలారా, అది తీసుకెళ్ళి ఆ యొక్క నినివే పట్టణం ముందు ఆ వ్యక్తిను కక్కివేయగా వారందరూ చూచి ఆశ్చర్యపడుతున్నారు. ఇది దేవుని మహిమ కాదా? దేవుని బిడ్డలారా, రాత్రంతా వల వేశారు, ఏమీ రాలేదు. గొప్ప దేవుడు లోపలికి నడిపించి కుడివైపు వల వేయమంటే ఆ వలలో చేపలు పిగిలిపోయినంతగా, వల పిగిలిపోయినంతగా చేపలు పడినవి. దేవుని మహిమ కాదా? దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, అంత గొప్ప కార్యాలు చేసిన నీ మహిమ గల దేవుడు నీ కార్యము చేయలేడా? నీ అప్పు తీర్చలేడా? నీ వ్యాధిని స్వస్థపరచలేడా? నీ కుటుంబ సమస్య నుండి విడుదల చేయలేడా? సృష్టికర్త అయిన మహిమ కలిగిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయలేడా? నీ బ్రతుకును ఆశీర్వాదవంతంగా మార్చలేడా? నీకు మంచి వ్యాపారాన్ని ఇవ్వలేడా? దేవుని బిడ్డలారా, మహిమ కలిగిన దేవుని యొక్క మహిమను నీవు చూడలేకపోతున్నావు. గొప్ప దేవుని యొక్క మహిమను నీవు పొందలేకపోతున్నావు. 2 చేపల 5 రొట్టెలను దేవుడే 5,000 మందికి ఇచ్చిన మహిమ కలిగిన దేవుడే కదా. దేవునికి స్తోత్ర. ఆయన మాట ఎంత ఉన్నతమైనదో, ఆయన మాటలోనే మహిమ ఉంది. చనిపోయి 3 రోజుల తర్వాత లాజరు బయటికి రా అంటే మహిమ కలిగిన దేవుని మాటకు లాజరు బయటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్ర. మహిమ కలిగిన దేవునికి నువ్వు ప్రార్థన చేయటం లేదు, మహిమ కలిగిన దేవునికి నీవు లోబట్టడం లేదు, మహిమ కలిగిన దేవుని వెంబడించడం లేదు. లేని ఎడల ఆ మహిమ గల దేవుడు మహిమ కార్యాలని జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుని బిళ్ళారా, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మహిమ కలిగిన దేవుని యొక్క బిరుదులు ఆయన పేరులోనే ఉన్నతమైన బిరుదులు ఉన్నాయి. ఏంటి అంటే పేరులోనే బిరుదులు ఉన్నాయి. ఏంటి? తండ్రి ఆయన యొక్క బిరుదులు ఏమిటంటే ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఈ లోకములో ప్రతిదానికి ఆది అంతముంది, కానీ నీ దేవునికి అనగా మన మహిమ కలిగిన దేవునికి ఆది లేదు, అంతమనేది లేదు. దేవునికి స్తోత్ర. దేవుని బిళ్ళారా, బిరుదుల గురించి చెప్పుకుంటే ఆ బిరుదుల్లోనే గొప్ప మహిమ ఉంది. ఇమ్మానుయేలు, ఆ బిరుదుల్లోనే గొప్ప మహిమ ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన కృప కలిగిన వైద్యుడు. దేవుని బిడ్డలారా, ఆయన మహిమను ఆశ్రయించలేని విశ్వాసులు అనేక మంది జీవించుచున్నారు. ఆ మహిమను పొందలేని పరిస్థితుల్లో అనేక మంది ఉంటున్నారు. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, నజరేయుడైన దేవుడు ఆయన మాటల్లోనే గొప్పతనం ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన నామములోనే ఉన్నతమైన మహిమ ఉంది. ఎల్ రోయి, ఎల్ షదా. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఎలోమి, ఆగ్ని, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, ఎల్ షదా. గమనించినట్లయితే ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు ఆయన పేరులోనే ఉన్నాయి. దేవునికి స్తోత్ర. ఈ రోజున ఆయన పేరులో ఉన్న మహిమను నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు భూలోకములో ఉన్నప్పుడు ఆయన ఓడ దిగుతుండగానే, ధోని దిగుతుండగానే సేనాదయములు పట్టిన వాడు వచ్చి సర్వోన్నతుడా అంటున్నాడు. చెప్పలు కొడదాం గట్టిగా.
దేవునికి స్తోత్రం. మాతో నీకేమి పని? యేసు ప్రభువారి యొక్క పేరు అవి చెప్తున్నాయి. మాతో నీకేమి పని అని అవే మాట్లాడుతున్నాయి. అట్టి దేవుని నామాన్ని నువ్వు ఎత్తి ప్రార్థన చేయగలిగితే, అట్టి దేవుని నామాన్ని నువ్వు స్తుతించగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదము. యేసు నామము, యేసు నామము ఎంత ఉన్నతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేతనే జనకులు దావుదాసయ్య గారు ఆయన నామమును గుచ్చే అనేకమైన పాటలు మనకిచ్చిన వారై ఉన్నారు. ఒకసారి అందరూ కలిసి పాడుకుందాము. యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రం. యేసు నామ స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు. యేసు నామ స్మరణ చేయండి. యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? యేసు నామ మెంతో మధురం. యేసు నామ మెంతో మధురం, మధురం మధురం మధురం. యేసు నామ. ఎన్ని మాటలు. ఈరోజు యేసు నామాన్ని ఎత్తి చాటి చెప్పలేని వారు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు. ఆయన నామములోనే గొప్ప ఉన్నతమైన స్థితి ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని ధరించలేని వారు అనేక మంది ఉంటున్నారు. ఆయన నామాన్ని కలిగి ఉండలేని వారు అనేక మంది ఉంటున్నారు. ఆయన నామములోని మహిమ ఉన్నది. నజరేయుడైన యేసు నామము, ఆయన నామములోనే గొప్ప ఘనత ఉంది. ఈ రోజున అనేక మంది విశ్వాసులైన వారు ఈ నామాన్ని ధరించలేక ఉంటున్నారు. నామకార్థ విశ్వాసులుగా ఉంటున్నారు. జీవితము మార్చుకోవటం లేదు, పేరు మారుతుంది కానీ బ్రతుకు మార్చుకోవటం లేదు. యేసు ప్రభువారి యొక్క నామాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన జీవితమో. యేసు ప్రభువారు నీ కోసము నా కోసము ఆయన మహిమను తగ్గించుకున్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసును ఆయన ప్రజల కోసము, ఆయన నీ కోసము నా కోసము ఏం తగ్గించుకున్నా చెప్పండి? మహిమ. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా గమనించాలి. మహిమ కలిగిన దేవుడు మహిమ సింహాసనాన్ని నీ కోసం నా కోసం ఎందుకు విడిచిపెట్టాడంటే, నీకు నాకు మహిమ సింహాసనం ఇవ్వటానికి. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవుని బిడ్డలారా, ఆయన నీకు నాకు రక్షణ వస్త్రం ఇవ్వటానికి మహిమ కలిగిన వస్త్రాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీకు నాకు జీవవృక్ష ఫలములు ఇవ్వటానికి ఆయన ఏమవుతున్నాడు చెప్పండి? ఈ లోకానికి వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఆకలి గొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీకు జీవ కిరీటమే ఇవ్వటానికి దేవుని బిడ్డలారా ఆయన ముళ్ళ కిరీటమును ధరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు మహిమ వస్త్రం ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడయ్యాడు. ఆయన అంగీని తీసివేశారు. వాక్యాన్ని వింటున్న వాళ్ళారా గమనించండి, ఈ రోజున నీకు పరలోకం ఇవ్వటానికి ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి వేశాడు. ఆయన మహిమను విడిచిపెట్టాడు, మహిమ వస్త్రాన్ని విడిచిపెట్టాడు, మహిమ కిరీటాన్ని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. అన్ని నీ కోసం చేస్తే నీవు దేవునికి ఏమి మహిమ కలిగి చేయుచున్నావు? దేవునికి ఎక్కడ మహిమను కలుగు చేయుచున్నావు? వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, సభలకు వచ్చి వెళుతున్న వాళ్ళారా, సంవత్సరం నెంబడి సంవత్సరము జరిగిపోతున్న వాళ్ళారా, రక్షణ పొంది బాప్తిసం పొందిన వాళ్ళారా, నీ వల్ల, నీ కుటుంబం వల్ల, నీ జీవితం వల్ల దేవునికి మహిమ ఉందా? దేవునికి ఘనత ఉందా? దేవునికి ఉన్నతమైన ఘనత ఉందా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప మహిమాన్వితుడు. ఈరోజు నీవు దేవుని మహిమపరచాలి. ఎలాగయ్యారు అంటే, దేవుని బిడ్డలారా లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించడమే దేవునిని మహిమపరచడం. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా.
దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క నామాన్ని ధరించడమే దేవునిని మహిమపరచడం. నీ కుటుంబం అంతా ఆదివారము ఆరాధనకు రావటమే మహిమపరచడం. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు పాపాన్ని, చెడు వ్యసనాల్ని విడిచిపెట్టడమే దేవుని మహిమపరచడం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రతి అడుగులోను, ప్రతి నిర్ణయములోను, ప్రతి చూపులోను, ప్రతి మాటలోను దేవునిని ముందుంచడమే దేవుని గణపరచడం. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఇష్టమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవుని ఆలోచన నువ్వు గుర్తెరిగి పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి ముందుకు నడుచుచున్నట్లయితే నీవు ఎవరిని మహిమపరచున్నావు చెప్పండి? దేవుని మహిమపరచుచున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ తిరిగి రాబోతుంది. ఆయన మధ్యాకాశం మీదకి రాబోతున్నాడు. చిన్నప్పుడు సీఎం వస్తే వందలాది మంది పోలీసులు వస్తారు. ఎంతమంది పోలీసులు వస్తున్నారా లెక్కెట్టేవాడిని. దేవుని బిడ్డలారా, ఎన్నో కార్లు వస్తాయి, లెక్కెట్టేవాడిని. అది కాదు, ఈరోజు ఈ యొక్క సీఎం వచ్చిన, పిఎం వచ్చిన ఓ ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ కాదు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఆకాశము నుండి రాబోతున్నాడు. ఆయన మహిమ ఎవరికి ఉండదు. ఎలా వస్తున్నాడు? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను రాబోతున్నాడు. కోటాను కోట్ల దూతలతో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ ఎవరికైనా ఉందా ఈ లోకములో? ఆయన మహిమ, ఆయన ఘనత ఎవరికైనా ఉందా ఈ లోకములో? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఆ గొప్ప మహిమ ఈరోజు మనము ఆ మహిమ విషయములో దేవుణ్ణి స్తుతించవలసిన వారమేనా? అందుకని ఓ భక్తుడు అంటున్నాడు, కీర్తన రాశాడు, రాజాతి రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాతి రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఆయన మహిమ ఎవరికి లేదు. ఆ గొప్ప మహిమ ఎవరికి లేదు. ఆ ప్రోటోకాల్ ఎవరికి లేదు. ఆ మహిమ కలిగిన దేవునికి నీవు ఆ దేవుని కోసం ఈరోజు సిద్ధపడినట్లయితే పరలోకములో దేవుడు నీకు మహిమనివ్వబోతున్నాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. ఆ దేవుని నీవు ఈ లోకములో ఘనపరిస్తే, మహిమపరిస్తే, రేపటి దినమనందు దేవుడు మహిమ సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. మహిమ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. మహిమ వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, జీవ వృక్ష ఫలములు ఇవ్వబోతున్నాడు. జీవ జలములు ఇవ్వబోతున్నాడు. ఆయనతో నిత్యము మహిమలో నుండుటకు దేవుడు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన మహిమను నువ్వు పొందగలిగినట్లయితే, పొందాలనుకుంటే నీవు దేవుని ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. నీవు దేవుని ఘనపరచాలి. నీ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో దేవుని మహిమపరిచే స్థితిని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఈరోజు నీ జీవితం వల్ల దేవునికి మహిమ ఉందా? నీ కుటుంబం వల్ల దేవునికి మహిమ ఉందా? నీ బ్రతుకు వల్ల దేవునికి మహిమ కలుగుతుందా? నీ సంఘం వల్ల దేవునికి మహిమ ఉందా? నీ యొక్క మాట, చూపు, విధానాన్ని బట్టి, నడకను బట్టి దేవునికి మహిమ ఉందా? ఈరోజు జ్ఞాపకం చేసుకుని, మహిమాన్వితుడైన దేవుడు పరలోకములో గొప్ప మహిమ నీకు ఇవ్వాలంటే ఈరోజు ఆయన మహిమ కోసం మనం ముందుకు వెళ్ళాలి. ఆయనకు మహిమ కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి. ఆ పరలోకమున్న దేవుడు నిన్ను మహిమపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి దేవుని యొక్క మహిమ ఆయనతో నిత్యము, యుగ యుగములు, తరతరములు ఆయన మహిమలో సదాకాలం మీతో కూడా ఆయన ఉండే భాగ్యము, ఆయన మహిమ మీ ఎల్లరకు మెండుగా కలుగునుగాక. ప్రార్థన చేద్దాము. ఒకసారి మోకరిద్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. నీ మహిమ మాకు కావాలి దేవా. ఇదిగో తండ్రి, మా జీవితముల ద్వారా
నిన్ను మహిమపరిచే వారిగా మేము ఉండాలి. దేవా, మా నడక నిన్ను మహిమపరిచే విధముగా ఉండాలి. నిన్ను కీర్తించే విధముగా మేము ఉండాలి. ఇట్టి మహిమ మాకు దయచేయండి. ఇట్టి మహిమలో దేవా, ఇదిగో తండ్రి, నిన్ను నడిపించుటకు, నీకు మేము మహిమ కలిగి చేయుటకు దేవా, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపమని, నిత్య రాజ్యం యొక్క గొప్ప మహిమలో మేమందరము కొనసాగే స్థితిని మాకు దయచేయమని, ఎక్కడా దొరకని, ఎక్కడా వర్ణింపు సఖ్యము కాని, ఊహించ సఖ్యము కాని గొప్ప మహిమలో దేవా, మీదిగో మా అందరికీ నీవే పాలు పంపులు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇటు ఉన్నతమైన సభలను ఎంతో జయకరంగా జరిగించుచు దేవునికి మహిమకు చోటిచ్చి ఎంతో మహిమార్థకంగా జరిగించుచున్న బైబిల్ మిషన్ అధికారులైన వారికి, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి, వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక మరణాత